నాన్న ఈరోజు నీ మొహం వెళ్ళిపోతుందంటే గుడికెళ్ళి మొక్కొని వచ్చాను రా. ఏమని? నువ్వు ఏ అమ్మాయి వెంట పడకూడదని. నేను కూడా గుడికి వెళ్ళి మొక్కున్నాను. ఏమని? నువ్వు ఏ ఆంటీ అనక పడకూడదని. ఏంట్రా తండ్రిని పట్టుకున్న మాటలు కోస్తే నలుగురు సరిపోతాం. నేను కోస్తే 4 జిల్లాలు సరిపోతావు. తండ్రిని చూడకుండా మాట్లాడుతున్నావు. మరి లేకపోతే ఏంటి నా గురించి చెప్పండి, ఆలోచించావా? ఏంట్రా ఆలోచించేది నీ గురించి? రాత్రిపూట ఒంటరిగా పడుకుంటున్నాను అన్న, 30 ఏళ్ళు దాటేస్తున్నాను. నా కష్టాలనే మంచానికి తెలుసు. ఇలా ఉన్నావేంట్రా నువ్వు? మరి నువ్వెప్పుడైనా నా గురించి ఆలోచించావుట్రా? ఏం ఆలోచించాలి? నేను ఒంటరిగా ఉన్నాను కదా, నా అవస్థలు నాకున్నాయి కదరా. నన్ను గురించి ఎప్పుడైనా పట్టించుకున్నావుట్రా? అన్న బీపీ టాబ్లెట్లు పెడతాను, ఏ టాబ్లెట్లు వేస్తావు? నోర్మి తండ్రికి ఎదిరిస్తావరా? ఆగండి, తనని కొట్టాలంటే ముందు నన్ను కొట్టాలి. నాన్న నువ్వు ఎవరిని కొట్టావో తెలుసా? ఎవరిని కొట్టారా? రేపు నువ్వు ముసలైపోయి మూల పడిపోతే కాఫీ నీళ్ళు ఇచ్చేది ఆవిడే. రేపు నీకు ఆకలిని ఏడుస్తుంటే అన్నం పెట్టేది ఆవిడే. ఓ పని పిల్ల, చాలా బాగుంది. నీ పిల్ల కాదు, నేను ప్రేమించిన పిల్ల. ప్రేమించావా? మళ్ళీ ప్రేమ దోమ ఏమిట్రా? నాకు లవ్ మ్యారేజ్ ఇష్టం నాన్న. లవ్ మ్యారేజ్ లో ఏముందిరా? పెద్దల గురించిన సంబంధంలో సుఖము సంతోషము హ్యాపీ అన్ని ఉంటాయిరా. లవ్ మ్యారేజ్ లో ఎందుకుండవు నాన్న? ఎన్ని లవ్ మ్యారేజ్ సక్సెస్ అయ్యాయి. ఒక నాగార్జున గారు, ఒక అమల, ఒక మహేష్ బాబు గారు, ఒక నమ్రతా శిరోద్కర్ గారు. నువ్వు చెప్పేవి నాకు నచ్చట్లేదు. అరేంజ్డ్ మ్యారేజ్ లో ఎంత హ్యాపీగా ఉందో నాకు తెలిసిన 2 ఉన్నారు, వాళ్ళని పిలుచుకొస్తాను, వాళ్ళు చెప్పేది విను. జామ చెట్టు కాస్తాయి జామకాయలో, జామకాయలో, జామకాయలో. మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలో, మామిడికాయలో, మామిడికాయలో. అరే మల్లె చెట్టుకు పూస్తాయి మల్లె పువ్వులో, మల్లె పువ్వులో. స్టెప్ ఫాదర్, స్టెప్ ఫాదర్. స్టెప్ ఫాదర్ ఏంట్రా? ఇంటిలో స్టెప్ లేసాడు కదా, అందుకని స్టెప్ ఫాదర్. చెప్పు ఫాదర్, చెప్పు ఫాదర్. స్టెప్ ఫాదర్ ఎవరు? మీ నాన్న మీద చెప్పులు వేశారు కదా. అది ఏమైందిరా? నాకు ఒక క్వశ్చన్ ఉంది. లవ్ మ్యారేజ్ బెటరా, అరేంజ్డ్ మ్యారేజ్ బెటరా? నువ్వే చెప్పు. నీతో నాకు ఏదైనా బెటరే. నాతో కదా? నీతో కాదు, నేను సలహా చెప్పమని చెప్పాను కదా. ఓ పోయి పోయి అన్నే సలహా అడిగారా? ఆడ సలహా ఇస్తే గాలికి పోయే గంపని తీసుకొచ్చి నీకు తగిలించుకోవడం అంటారా? నాకైతే లవ్ మ్యారేజే బెటర్ ఏమో. అది కాదు, అది అరేంజ్డ్ మ్యారేజ్ అన్ని బాగుంటాయి. అది పెళ్లి అయిన తర్వాత అన్ని బాగుంటాయి. అదే లవ్ మ్యారేజ్ అయితే పెళ్లికి ముందే అన్ని బాగుంటాయి, పెళ్లికి ముందే అన్ని బాగుంటాయి. ఐ సపోర్ట్ లవ్ మ్యారేజ్. అలా కదా. అరేంజ్డ్ మ్యారేజ్ కరెక్ట్, అరేంజ్డ్ మ్యారేజ్ కరెక్ట్. ఐ సపోర్ట్ అరేంజ్డ్ మ్యారేజ్. నేను మార్చుకున్నా. ఎందుకు? అరేంజ్డ్ మ్యారేజ్ అంటే ఏమనుకున్నారా? ఒక అమ్మాయి పద్ధతిగా తలదించుకుని అలా వస్తుంటే అబ్బాయి అలా వచ్చి ఓరగా అమ్మాయి కళ్ళు చూసి ఆ అమ్మాయిని లక్షణంగా ఈడు చూడడం, పద్ధతిగా అమ్మాయి అది అరేంజ్డ్ మ్యారేజ్ అంటే. ఏమైందిరా? మీరు మారిపోయారు. అమ్మాయి కనబడితే ఎప్పుడప్పుడు చూసే మీరు పద్ధతి గురించి మాట్లాడుతున్నారు సార్. అమ్మాయి కనబడితే ఎప్పుడప్పుడు సెల్ నెంబర్ ఇద్దాం అనుకునే మీరు లక్షణం గురించి మాట్లాడుతున్నారు సార్. నేను మారిపోలేదు రా నరేష్ గారు. నరేష్ గారు, నరేష్ గారు. ఇప్పుడు గుర్తొచ్చిందా అండి శ్రీదేవిలో నా సీనియారిటీ మీకు? నేను ఎప్పుడు కనబడ్డా ఒరే పిల్ల, ఒరే ఎర్రి రాట్లేదే. నేను మారిపోయాను. మీరు మారిపోయారని మీరు మారలేని నేను ఈ డిపెండ్ వద్దు. అయిపోయే లోపు ఆ భ్రమరింపిక వాడి దగ్గరికి వెళ్ళిందంటే మీరు మారిపోయారని అర్థం. లేదు నీ దగ్గరికి వచ్చిందంటే మీరు మారలేరని అర్థం సార్. లవ్ మ్యారేజ్ సపోర్ట్ చేయండి. లవ్ మ్యారేజ్ ఎలా సపోర్ట్ చేస్తారబ్బా? ఎందుకు నీకు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. మనకు ఫిబ్రవరిలో టెడ్డీ డే, ఫ్లవర్స్ డే, రోజ్ డే, చాక్లెట్ డే, వాళ్ళు అడిగినట్టు అన్ని డేలకి గిఫ్ట్లు ఇస్తావా? సరే అన్ని వాళ్ళు అడిగారు కదా అని ఫిబ్రవరి 14 మనం ఒకటి అడిగితే బ్రేకప్, బ్రేకప్. అందుకే ఐ డోంట్ లైక్ లవ్ మ్యారేజ్. లవ్ దాని మీద సినిమాలు కూడా ఉన్నాయి కదండి. ఏం సినిమాలు రా? ప్రేమిస్తే చూసావా? చూసా. అందులో భర్తగాడు ఏమంటాడు? నేను చెప్తున్నా ఈ లవ్ మ్యారేజ్ వద్దు, అరేంజ్డ్ మ్యారేజ్ కరెక్ట్. మీ లవ్ దిక్కే సపోర్ట్ ఉంటుంది. సరేరా, ప్రేమికులు మీ లవ్ మ్యారేజ్ వాళ్ళకి ఎక్కువ మంది సపోర్టర్స్ ఉన్నారు, మా అరేంజ్డ్ మ్యారేజ్ వాళ్ళకి ఎక్కువ మంది సపోర్టర్స్ ఉన్నారు. ఇప్పుడే తెలుసుకుందాం. అంతే. మా సైడ్ వాళ్ళందరూ వచ్చేయండి రా. మా సైడ్ వాళ్ళందరూ కూడా వచ్చేయండి. ఎవరండి ఆయన? ఫాదర్. నన్ను ఆశీర్వదించండి ఫాదర్. ఆ ఫాదర్ కాదు,
నీకు పంచి ప్రసాద్ అని ఒకడు ఉండేవాడు తెలుసా? తెలీదండి. నీ పేరేంటి? జడివి ప్రసాద్. ఆ ప్రసాద్ కూడా ఇలాగే వేసేవాడు, ఇప్పుడు లేడు. ఎందుకో? రెగ్యులర్ గా ఉన్నట్ల అలే ఇలాంటి వేసినందుకే. ఏంటి ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ? డైరెక్టర్ గారు ఎపిసోడ్ లో సైలెంట్ గా ఉండకుండా ఏదో ఒకటి చేస్తూ ఉండమన్నారు. ఏదో ఒకటి చేయమన్నారు, ఏది పడితే అది చేయమన్నా. అసలు ప్రేమ గురించి మీకు తెలుసా? ప్రేమలో మనం ఏమి ఇస్తే అది తిరిగి ఇస్తుంది తెలుసా? అవునా? తిరిగివ్వు తిరిగివ్వు. అసలు ప్రేమలో పడితే ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో తెలుసా? తెలివి పెరిగిద్ది, జ్ఞానం పెరిగిద్ది, అన్ని పెరుగుతాయి అబ్బా. మరి అవన్నీ పెరగాలి కదా, ఎందుకు పెరిగినాయి? అది ఇదంతా కాదు. నువ్వు మా ఇంటికి వచ్చి మా నాన్న నొప్పించి నన్ను పెళ్లి చేసుకుంటావా అరేంజ్ మ్యారేజ్, లేదంటే నన్ను వెళ్ళిపోయి లవ్ మ్యారేజ్ చేసుకుంటావా? ప్రేమించింది ఎవడు, పెళ్లి చేసుకునేది ఎవడు, నాకు నీకు ఏంటి సంబంధం? ఆ ఇంటికి వచ్చి అనేదైతే ఓకే. బాబు అన్న చెప్పన్నా. మీ నాన్న అంటే నీకు గౌరవం ఉందగా? ప్రేమ. మరి చెప్పు, లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? నాన్న కోరిక మీద అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటా, నా కోరిక మీద లవ్ మ్యారేజ్ చేసుకుంటా. నువ్వు చెప్పు, మీ వాడికి లవ్ మ్యారేజ్ బెటరా అరేంజ్ మ్యారేజ్ బెటరా? ఆడు ఏది చేసుకున్నా నాకు అనవసరం, నాకు చెప్పి చేసుకుంటే మంచిది. అందరి ముందు పరుగు పోయిందిగా. మా నువ్వు రాను రాను మరి వచ్చా? రాను బొంబాయికి రా. నువ్వు ముంబైకి రాకపోయినా పర్లేదు కానీ పంజాగుట్ రూమ్ కి మాత్రం రాకు. పూజ బిట్టు. మేము పూజ బిట్టులమే గానీ నేను కూడా ఒకరిని ప్రేమిస్తున్నా. ఎవరు? బాబు. బాబు అసలు ఎందుకు ప్రేమిస్తున్నావు అమ్మా? నేను షూట్స్ కి వెళ్ళినప్పుడు నాకు గొడుగు పట్టుకోవడానికి, నా సెల్ ఫోన్ మోయడానికి డబ్బులు ఇవ్వకుండా అసిస్టెంట్ ని పెట్టుకుంటాను. బిట్టు, ఇక్కడ నువ్వు ఎవరినో లవ్ చేస్తున్నావు అని తెలిసిందా? వాళ్ళు ఎవరో చెప్పి. ఎవ్వరు మొగాలు సరిగా లేవు. ఎవ్వరి మొహాలు సరిగా లేవా? ఏది ఆ మాట ఇన్ని చూసి కూడా అన్నావా? ఏంటి మొహం కూడా లేదా మనకి? అసలు ఏం లేదు, మొగమే కాదు. బిట్టు, ఇక్కడ ఏదో అంటుకుందరా? ఏంటి? అందం. అది గారు మీకు కూడా రైట్ సైడ్ ఏదో అంటుకుంది. ఏంటది? కకృతి. కకృతి ఏంటి? ఎందుకు వచ్చావు? నన్ను అడిగావా? నువ్వేం మాట్లాడొద్దు. నువ్వు మాట్లాడాల్సిన కింద స్క్రోలింగ్ లో వేస్తున్నారు వాళ్ళు. అసలు మీకు ప్రేమ గురించి ఏం తెలుసండి? మాకు తెలియదు, మీకు తెలుసా? పారే నది లాంటిది ప్రేమ తెలుసా? అవునవును, ఎవరైనా తాగేయచ్చు. కానీ పెళ్ళంటే ఒక బిందె నీళ్లు, ఎవడు తెచ్చుకున్నాడు ఆడే తాగుతాడు, ఎవడు తెచ్చుకున్నాడు ఆడే తాగుతాడు. నువ్వేది చెప్పినా లవ్వే గొప్ప. ఒక్కసారి లవ్ మ్యారేజ్ కి సపోర్ట్ చేసే వాళ్ళు ముందుకు రండి, అరేంజ్ మ్యారేజ్ అని తిట్టండి. ఇప్పుడు తేల్చుకుందాంరా, మీ పిల్లలు గెలుస్తారో మా పెద్దవాళ్ళు గెలుస్తారో? అయినా మీరు చెప్తే మేము వినాలా? మా శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు చెప్తేనే వింటాం. వాళ్ళని పిలిపించండి. వాళ్ళు చెప్తే వింటారా? Yes. ఇప్పుడు పిల్లలు పెద్దలకి సపోర్ట్ చేయడానికి పిల్లలు పెద్దలు రావాలి కదా, కానీ ఇద్దరు పెద్దలే వస్తున్నారు కదా. ఇప్పుడు ఫోన్ చేయమంటావా లేదా? చెయ్యి. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ. ఎవరు పిలిచారు మమ్మల్ని? మేమే. ఒక అతను బయట తండేళ్ళు స్టెప్స్ కాపీ చేశారని గొడవ చేస్తున్నాడు. అది మీ ఇద్దరు కదా కాపీ చేసింది, అతనేంటి సాయి పల్లవి అంటాడు? కాదు, పొగిడారా? పొగిడినట్టే. కానీ రష్మి, ఈ రోజు నీ కాస్ట్యూమ్ ఉందరా, నిజంగా చాలా బాగుంది. అట్నుంచి ఒక కర్ర కట్టండి. ఒక అమ్మ కానీ ఒక అబ్బా కానీ ఊరుకోండబ్బా, అసలు ఎందుకు పిలిచారు? విషయం చెప్పండి. విషయం ఏంటంటే, ఆయన ఉన్నాడు కదా ఎవరు? మన మురళీధర్ గారు, అవునవును, వాళ్ళ అబ్బాయి ప్రసాద్. ఓకే. ఇతను బ్రవరాంబికాని లవ్ చేసి నేను పెళ్లి చేసుకుంటా అని వచ్చాడు. మంచి విషయమే కదా. ఆయన అన్నాడు, ఈ ప్రేమ పెళ్లి నాకు నచ్చదు, నాకు అరేంజ్ మ్యారేజ్ అయితేనే ఇష్టం అన్నాడు ఆయన. మరి మీరు చేసుకోండి. చేసుకున్నాను మేడం నేను. మీకు నచ్చినట్టు మీరు చేసుకున్నారు కాబట్టి ఆయనకు నచ్చినట్టు ఆయన చేసుకుంటారు. మీకు నచ్చినట్టు మీరు చేయకండి అండి, మేము చెప్పేది వినండి.
హలో, మీరు కూడా కాస్త ఉండండి, ఆయన ఏదో చెప్పొస్తున్నారు, చెప్పండి. నాది కూడా మా పెద్దవాళ్ళు అరేంజ్ చేసిన మ్యారేజ్ మేడం. అవునండి. అలాగే మా వాడికి కూడా నా పెద్దవాడిని నేను అరేంజ్ చేయాలని నా ఆలోచన. కాదండి, వాళ్ళ ఇద్దరికి మీరే అరేంజ్ చేయండి. అలా అంటారా? అంతే కదా, ఎవరో ఒక అమ్మాయిని చూసి పెట్టి పెళ్లి చేయాలి కదండి. పాప అతను ఇష్టపడుతున్నాడు కాబట్టి. ఆయన వంశంలో ముందు లవ్ చేసుకోవడం అనేది నచ్చదు, అందుకని మేము చెయ్యము. మీ పెద్దోళ్ళు ఉన్నారే, మా చిన్న పిల్లల మనుషులు ఎప్పటికీ అర్థం చేసుకోరు. మీ చిన్నోళ్ళు ఉన్నారే, చేసుకున్న పీకేదేం లేదు, ఆగరా నువ్వు. నేనేమంటానంటే ఆ అరేంజ్డ్ మ్యారేజ్ కి సపోర్ట్ గా పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు సపోర్ట్ చేద్దామని. ఈ లవ్ మ్యారేజ్ కి సపోర్ట్ గా వీళ్ళు పిల్లలంట దున్నపోతుల్లో ఉన్నారు. వీళ్ళు పిల్లల ఇల్లు పెద్దల మాట పిల్లలు వినాలని ఈయన చెప్తున్నారు. కాదు, పిల్లలు చెప్పే మాట కూడా పెద్దలు వినాలని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. అది విషయం అంతా జరిగింది మా మధ్య జరిగిన విషయం మేము ఎక్స్ప్లెయిన్ చేస్తే మళ్ళీ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారేంటి? ఇప్పుడు మనకు అర్థమైపోయింది కాబట్టి అయ్యా మీరు కూడా వెళ్ళి కూర్చోండి. ప్రసాద్ గారు మీరు కూడా మీ ఫ్యామిలీతో వెళ్ళి కూర్చోండి. పెద్దల మాట పిల్లలు వినాలా, పిల్లల మాటలు పెద్దలు వినాలా అన్నది మేము కొన్ని సెగ్మెంట్స్ కండక్ట్ చేసి ఫైనల్ గా రిజల్ట్ చెప్తాం. ఓకేనా? ఆల్ రైట్. సో మొత్తానికి క్లారిటీ వచ్చేసింది. పిల్లలు గొప్ప పెద్దోళ్ళు గొప్ప తేల్చేద్దాము.